దేశమేగినా ఎందుకాలిడినా ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు. శ్వేతజాతి కుటుంబాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో చన్నపట్నానికి వచ్చి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ముందు వస్తు భద్రతా నిమిత్తంగా సొంత జార్జ్ కోటను కట్టించుకున్నారు. అప్పట్లో తమిళదేశంలో పలు ప్రాంతాలకు ఆధిపత్యం వహిస్తున్న ఆర్కాట్ నవాబుకు కంపెనీ వారు లెక్కలేనంత ధనాన్ని రుణమిచ్చి ఉన్నారు. చేసిన అప్పు తీర్చలేక నవాబు 1792 సంవత్సరంలో బాలాయ గండ్ర మీద శిస్తు వసూలు చేసే అధికారాన్ని కంపెనీ వారికి దఖలు పరిచి వేశారు. ఆ నాటి నుండే మన దేశంలో ఆంగ్ల రాజ్యం పెత్తనం మొదలైంది. దీన్ని నిరోధించ సాహసించిన మొట్టమొదటి వీరుడే మన వీర పాండ్య కట్టబ్రహ్మణ. అతి శౌర్య సంపన్నుడైన ఆ మహామహుడు అత్యంత భక్తిపరుడు. మన దేశంలో స్వాతంత్ర పోరాటాన్ని మొదట ప్రారంభించిన వీర పాండ్య కట్టబ్రహ్మణ జీవితాన్ని పొందుపరిచి స్వాతంత్ర సమరంలో పాటుపడిన అశేష త్యాగ ధనులందరికీ ఈ నాటికను ప్రేమపూర్వకంగా మా విశ్వభారతి విద్యార్థులు సమర్పించబోతున్నారు. చేయండి స్థానద పిల్లయ్య గారు. మహారాజా, ప్రజలు మీ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. తప్పకుండా. మహారాజా, ఈ పొలిమేరలో దొంగతనాలు, దోపిడీలు, కూలీలు జరుగుతున్నాయి మహారాజా. మమ్మల్ని రక్షించండి మహారాజా. ఏంది ఆశ్చర్యంగా ఉంది మహాజనులారా, ఇది ఈ రాజ్యానికే తీరని అవమానమని నా ఉద్దేశం. వారిని దండిస్తాం, వెళ్ళిరండి. ధన్యవాదాలు మహారాజా. దోపిడీలు, కూలీలు పిల్లయ్య గారు విపరీతంగా లేదు. దేశ ప్రజానికానికి ఏ చిన్న కష్టం కలిగినా అది ఈ రాచరికానికే గొప్ప కలంకం. ఈ రాత్రికే నేను బయలుదేరతాను. అన్నా, దీనికి తమరు పోవాలా అన్నా? నేను పోతాను. ప్రభు, యువరాజు కూడా ఎందుకు? నేను పోతాను. ప్రభు, అసలు నేనే వెళ్ళి ఆ దారి దొంగలను బంధించుకొని తీసుకువస్తాను. ప్రభు ప్రభు, ఇంత చిన్న విషయానికి మీ వంటి పెద్దలందుకు నేను వెళ్ళినా సరిపోతుంది. భలే, మన రాజ్యంలో వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు శౌర్యంలో ఎవరూ తక్కువగా లేరు. పిల్లయ్య గారు, ఒకటి చేద్దాం. మీరు, తమ్ముడు వీరయ్య దేవ, నేను అందరూ కలిసి వెళ్దాం.
टाइगर का ఎవరు మీరంతా? ఈ రాజ్యంలో మీకు వచ్చిన లోటేంటి? ఈ నీచమైన దొంగ పనులకు మీరెందుకు దిగారు? అది మా ఇష్టం. ఒళ్ళు మంచి కష్టపడినా ఇంతగానం గడిస్తామా? అసలు నోడినంట రే చందాలుడా, మహారాజు గారా? మహారాజు గారా? మహారాజా మహారాజా ఈ తెల్ల దొల్లకు కన్ను కొట్టమని ఎదిరించారంట. ఈ ఊళ్ళన్నీ కొల్ల కొట్టమని ఆ కలెక్టర్ గారు ఉత్తరం అందింది. మమ్మల్ని క్షమించండి మహారాజా. మహారాజా, వీళ్ళను వదలకండి. ముఖ్యంగా ఈ నీతి లేని ప్రజాదొంగలను నరికేయాలి. ఆగు. పాపం పేదరికానికి గురై దరిద్రవ తొక్కిన అదృష్టహీనులు. అధికారం వీరిని బెదిరిస్తుంది. ఆకలి వీరి నా తెల్లదల్ల మాట వినమంటుంది. ఎదిరింప శక్తి లేని వారు వీరేం చేయగలరు? ఊపిరి పోయినా సరే ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చేయమండి మహారాజా. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మహారాజా. మేము ఏదో ఒక పని ఎత్తుకుంటాం. పిల్లయ్య గారు, వీరికి మనం తప్ప ఇంకెవరున్నారు? వీరికి మన రాజ్యంలోనే ఏదో ఒక పని ఎక్కించండి. దండాలయ్యా. శ్వేతజాతి నాయకులు మంచి ఉత్తండ నాయకులే. అయిన వారందరిని పదవాలుగా చేసి వేయడం అఖండ రాజకీయ తంత్రం. చన్నపట్నానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న భూభాగాలు
మన ఈస్ట్ ఇండియా కంపెనీకి శిస్తు చెల్లిస్తామని, మన అధికారం కింద అణిగి ఉండగలమని ఒప్పుకున్నారు. కానీ దక్షిణ దేశ పూర్ణాధికారం మనకి దక్కలేదంటే అందుకు ప్రథమ ఆటంకంగా ఉన్న మనిషి తిరునాయల్ సీమలో ఉన్న పాంచాలపురిని ఏలుతున్న వీరపాండ్య కట్టబ్రహ్మణ అన్న విషయం అందరికీ తెలిసినదే. కట్టబ్రహ్మణ అన్యుల ఆజ్ఞలకు తల ఒగ్గి శిస్తు చెల్లించడానికి ఒప్పుకోవట్లేదు. పెద్ద పరివారం, బోలెడు ప్రజాదరణ ఉందని, పెద్ద వీరుడని అనుకుంటున్నాడు. అతనికి మంచి బలముగా ఉన్న కాలగాండ్లను అతనికే విరోధులను చేసి వాళ్లను మన పార్టీలో చేర్చుకుంటేనే అతన్ని జయించుటకు మనకు సులభమవుతుంది. కట్టబ్రహ్మణ గారి సరిహద్దుల్లో ఉన్న పాలగాళ్లలో అతి ముఖ్యులు అల్లప్ప. అతను మనం లోపపరుచుకున్నామంటే మనకు లాభం ఉండొచ్చు. అయితే ఎట్టయ్యపురం పాలిస్తున్న ఎల్లప్ప నాయకుణ్ణి మనం వశపరుచుకోవాలి. మొదట వారి ఇరువురికి విరోధాన్ని వృద్ధి చేయాలి. వెంటనే ఎల్లప్ప గారిని ఇక్కడికి రమ్మని కబురు పెట్టండి. ఎందుకు రమ్మని కబురు పెట్టారు? తమకు అదృష్టం కలిసి వచ్చింది ఎల్లప్ప గారు. ఏమిటేమిటి? సిద్ధం ఏమిటండి? కూర్చోండి. నగరానికి పేరు వచ్చాను. గవర్నర్ దొరగారితో ఈ ప్రతిభను బాగా పొగిడాను. సర్వం దొరగారు దయ. బాయ్, ఇది ఏమిటి ప్రభు? చాలా మంచి పండ్ల రసం. వద్దండి, పడదు మాకు. ముందు తాగండి, తర్వాత దాని మజా తెలుస్తుంది. కాదనకూడదు. కంపెనీ వారు చేసేది ఈ మర్యాదలే తమరి ఆరోగ్యం కొరకు. ఇంకొంచెం. తమడు రమ్మడానికి గల కారణం ఏంటో? తమరి పాలనలో ఉన్న జాగీర్లను, పక్కన ఉన్న కట్టబ్రహ్మణ జాగీర్లను శిస్తు వసూలు చేయడానికి వీలుగా పంచి విడగొట్టబోతున్నాము. దీనినే ఇంగ్లీష్ లో ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు. కట్టబ్రహ్మణకు చెందిన అరంగుళం, శుక్లాపురి మీ సరిహద్దుకు ఆనుకొని ఉన్నది కదా. మేబీ ఆ రెండు ఊర్లు మీ తాత ముత్తాతలకు చెందినది అయి ఉండొచ్చు కదా. అవును. ఎల్లప్ప పంచి విడగొట్టేటప్పుడు మళ్ళీ ఆ రెండు ఊళ్ళను మీ భాగంలోకి చేర్చబోతున్నాము. అయ్యో, ఏం? కట్టబ్రహ్మణ మాకు దగ్గర చెప్తాం. దీనివల్ల మాకు అతనికి పరమ విరోధం వస్తుంది. తమకు అండగా ఈ దళం ఉన్నాం. ఎంతో సైనిక సిబ్బంది, సురంగులు ఉన్నాయి కదా. పైగా నీకున్న పెద్దరికం అతనికి లేదు. ధర్మం, న్యాయశీలం ఉన్న మనిషి అయితే తనకు తానే నీకు ఆ ఊళ్ళను అప్పగించి ఉండవలనే. ఓ, నాకేందో భయంగా ఉంది. వృధాగా అతనితో విరోధం తెచ్చుకోలేను. గవర్నర్ గారు ఇదంతా వింటే తప్పు అంతా మీరే అంటారు. అతనికి మీరు లాలించి ఉన్నారని కోపం చేసుకుంటారు. అదృష్టం ఎదురొస్తుంటే నా కొద్దు అని భయపడుతున్నారే. భయమా? నాకెందుకు? అతను కూడా నా మాదిరి ఓ పాడుగాడేగా. అయినా అతనికున్న పౌరుషం, శౌర్యం తమకు లేవు. ప్రభు, ఇద్దరిది ఒకే వంశం కదా. అతనికున్న పౌరుషం, రోషం నాకు లేవనడం చాలా అన్యాయం. సరే అండి, మీ ఇష్ట ప్రకారం చేద్దాం. గుడ్. ఎల్లప్ప ఆ ఆంగ్లేయుల చెప్పుడు మాటలు విని అరంగుళం, శుక్లాపురం తనకి చెందినవే అనుకుని వెంటనే ఒక దూతలాగా మారువేషంలో ఎల్లప్ప కట్ట బ్రాహ్మణ సభకు వెళ్తాడు. ప్రభు, ఆ
తెల్ల వాళ్ళ దగ్గర నుండి ఒక అధికారి వస్తున్నాడు. రమ్మనండి. ఇప్పటిదాకా మీరు పరిపాలిస్తున్న అరంగులం, శుక్లాపూరి ఈ 2 ప్రాంతాలను సర్వే చేయించి పంచి విడగొట్టి ఎల్లప్ప గారికే అవి చేరవాలనని చెప్పారు. అవి వారి పెద్దల కాలం నాటి వంట. అందుకు వారి పెద్దలే దిగి వచ్చినా కుదరదు. ఇప్పుడు వచ్చిన శ్వేతజాతి పిల్లలకెందుకో ఈ వృధా ప్రయాస. ఎవరా ఆవేశపడి మాట్లాడితే కుదరదు. మీరు తెల్లవారి గురించి తక్కువగా మాట్లాడకండి. వారి దగ్గర ఉన్న భయంకర ఫోన్లు, తుపాకులు నేనే చూసి భయపడ్డాను. అదే కాక మనల్ని ఏలగలిగే శక్తి, యుక్తులు, యోగ్యత, అర్హతలు వారికి ఉన్నాయని హెచ్చరించడానికి వచ్చాను. ఏంటి నువ్వు హెచ్చరించేది? చెప్పు. ఎల్లప్ప? ఎవరు? ఎల్లప్ప? ఎవరు? ఎల్లప్ప? ఎల్లప్ప నువ్వా? నువ్వు మారువేషంలో వచ్చావా? ఈ వీరపాండులు కళ్ళుగప్పి ఒక్క చిన్న దోణ కూడా పాంచాలకుని సరిహద్దు దాటి రావడం అసాధ్యం. 6000 మైళ్ళ దూరం నుంచి వచ్చిన ఈ తెల్లవాళ్ళ మనల్ని శాసించేది. ఆనాడు అలెగ్జాండరే దక్షిణ ప్రాంతం వైపు చూసే ధైర్యం చేయలేదు. ఇక కడలి కెరటాల్లో కొట్టుకు వచ్చి ఒడ్డు చేరి తల దాచుకున్న తెల్ల కీటకాలు పలికిన మాటలకు నీ గుండె నీరు కారిపోయింది. వారి దగ్గర రంగులు విరోధరా ఉన్నారా ఈ కూటలు? ఊవనండి గల వీడి తల నరికి పారేస్తాను, చీల్చి చెండాడుతాను. వీడు మన దయాధికారాన్ని ఉపేక్షిస్తే మన దేశానికి ఎనలేని కీడు కలంతంగా పరిణమిస్తుంది. ధరలు కాసులు గలవాడిస్తే దానికి లోబడి మానం మర్యాద వేశాడు ఈ ఎల్లప్ప. దేశాన్ని మొత్తం గదిలిస్తారు తెల్లగలడు. ఏముంది మీ దగ్గర? మీ దగ్గర ఉన్న ఊళ్ళు డాళ్ళు తుస్సుమనిపోతాయి వారి తుపాకుల ముందర. నీవు దూతగా వచ్చినందు వలన నా కత్తికి పని లేకుండా పోయింది. నీవు లేచిన వేళ మంచిదైందితో ఇక్కడ నుండి నీ ముఖం చింతటితో దూరంగా పోయే ముందు ఒక్క మాట, ఇది నీ మాతృదేశం. ఇక్కడ నీ పరువుగా బ్రతకాలంటే సన్మార్గంలోనే బ్రతుకు. వెళ్ళేట నుండి. తర్వాత కట్ట బ్రాహ్మణ గారి సభ జరుగుతున్నప్పుడు కలెక్టర్ గారు అక్కడికి వస్తారు. తక్కిన పేదవాళ్ళు తమ వంతు కట్టం కడుతున్నారు. మీరు తప్పనిచ్చి 47 తరాల ముందు నుంచి మేము ఈ ప్రాంతాన్ని వెళుతున్నాం. ఎప్పుడు నేను ఎవరికి సుస్తంటూ చిల్లి గవ్వ కూడా కట్టలేదు. అవును అవును, అందువలన ఇది మా వ్యవస్థకు ప్రతిబంధకంగా ఉన్నది. డబ్బులు కావాలంటే రుణంగా ఇస్తాము. మా గుణగణాలను మీరు తెలుసుకోవాలంటే దినాముగా కూడా ఇవ్వడానికి సిద్ధమే. డబ్బు కాదు ముఖ్యం, రాజశాసనాన్ని బట్టి బాధితులు చెల్లించాల్సిన పైకాన్ని ధరలు శిస్తు బకాయిల కింద దండుకోలేదని మరియు బలహీనులని ఒప్పుకున్నట్లవుతుంది. అందువలన దయచేసి ఎంతో కొంతైనా మీరు శిస్తు చెల్లించాలని మేము కోరుతున్నాము. వీరపాండవ కట్ట బ్రహ్మనే కాదు, అతని వంశం ఉన్నంత వరకు శిస్తు అనే ఈ కూత ఈ దక్షిణ దేశంలో కూయడానికి వీలు లేదు. ఇది మీ పై అధికారులకు నేను చెప్పండి. ప్రజలంతా కట్ట బ్రహ్మణకే గౌరవం ఇస్తున్నారు. అందరూ అతనికే అండగా నిలుస్తున్నారు. అదేగాక అతను కూడా అసాధ్యుడు కదా. అయినా సరే ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. అవును, వినండి నా ఈ ఆలోచన. నాకు తెలిసిన పాడిగాళ్ళని, జమీందారులను, యువరాజులను, మిగిలిన మిత్రులను కూడబెట్టుకొని ఆ కట్ట బ్రహ్మణ ఒక గజగంగా అని, హంతకుడని, రకరకాల కథలను వల్లి పుకార్లను సృష్టిస్తాం. అప్పుడు ప్రజలకు అతని మీద అసహ్యం కలుగుతుంది. నేను కూడా గవర్నర్ గారిని ఇక్కడికి రమ్మని లేఖ రాస్తాను.
మహారాజా, ఆ ఆంగ్లేయుల నుండి ఒక లేఖ వచ్చింది. పిల్లయ్య గారు చదవండి. నేను సర్వాధికారం పొంది దక్షిణ దేశాన్ని ఇష్ట ప్రకారం మేనగల ప్రధాన పదవిలో తిరుమవేలి పేరు డబ్ల్యూసి జాక్సన్ అంటారు. పట్టిన పాలేగాళ్ళందరూ రాజ లాంఛనాలతో బయలుదేరి వచ్చి నా మన్నులను అమ్ముకొని పోతున్నారు. మీరు మాత్రం రాలేదు ఎందువల్ల? రేపటి గడువులోగా మీరు నేరుగా వచ్చి మమ్మల్ని దర్శించగలను. అలా కానిచో మేము మీ రాజ్యాన్ని జప్తుపరుచుకుంటాము. అందువల్ల వచ్చే కష్ట నష్టాలకు బాధ్యులు మీరే గ్రహించండి. ఇట్లు డబ్ల్యూసి జాక్సన్, తిరునవేలి పాలెం, 18/7/1798. వారితో మనమే పోయి మాట్లాడాలన్న అవసరం ఉందని నేను భావించట్లేదు. మర్యాద ఎలా ఇవ్వాలో తెలియని వాళ్ళు మనం చేసే మర్యాదను స్వీకరిస్తారని ఎలా నమ్మడం? సరే, నిజమే. కానీ ఆలోచించగా నాకు ఊహ వస్తుంది. స్వయంగా వెళ్ళి మీరే మాట్లాడితే వారికున్న ఉద్దేశం తెలుసుకోవడం సులభం. పగబెట్టుకుంటే ఏమవుతుంది? మన మర్యాద నిలబెట్టుకోవడానికి లోటు లేకుండా పోయి వస్తే తప్పు లేదు. సరే, ప్రయాణానికి సిద్ధం చేయండి. మై లార్డ్, మన గూఢచారి ఒక సందేశం పంపారు. కట్టబ్రహ్మణ గారు మిమ్మల్ని కలవడానికి ఇప్పుడే బయలుదేరుతున్నాడట. అమ్మో, అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తాను ప్రభు. సార్, కట్టబ్రహ్మణ గారు వస్తున్నారు. అతనికి కూర్చోవడానికి ఏమీ ఉంచొద్దు. నీవేనా వీర పాండ్య కట్టబ్రహ్మణ? నీవేనా జాక్సన్ దరాని మనిషిని? చెలివి కోరి ఆహ్వానించారని తెలిసింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇలా వచ్చాను. చెలిమి కావాలా? అందుకు తగ్గ అనుకోవలేదు మీ వద్ద. నవాబు ఇంక పరిపాలన అధికారం మాకు అప్పగించారు. నీ మీద నేరారోపణలు ఉన్నాయి. ఏమిటవి? లెక్కలేనన్నున్నాయి. ఒకటా రెండా? లెక్కలేనన్నున్నాయి. ఏమిటవి? చర్చలనవసరం. నీ చేలల్లో వ్యవసాయం చేస్తున్నందుకు శిస్తు కట్టలేదు. ఒక సామంతరాజుగా ఉండి చెల్లించవలసిన కప్పం కూడా చెల్లించలేదు. ఎంతో కాలంగా కిస్తీ పైకము జమ చేయలేదు. ఈ బాకీలన్నిటికీ వడ్డీ కూడా అలానే ఉంది. శిస్తు, కప్పం, కిస్తీ, వడ్డీ. వర్షం పడుతున్నది, భూమి పండుతున్నది. నీకెందుకు కట్టాలయ్యా శిస్తు? ఏనాడైనా ఎండలోకి వచ్చావా? ఏతాలెత్తావా? నడుము కట్టి నాగలి ఎత్తి గుక్కి విన్నావా? నాడు వేశావా, తలుపు తీసావా? కష్టం చేసే కర్షకులకు గుక్కిడు గంజినీళ్లు పోసావా? గడ్డ విరిచి కాళ్ళు కందిన మా రైతులకు పసుపు నీరు పారాని పెట్టావా? లేక నీవు మానవా, మరిదివా, మానవహీనుడా? ఏమని అడుగుతున్నావు శిస్తు? ఎవరిని అడుగుతున్నావు కిస్తీ? పైరు కోసి ధాన్యం ఎత్తే మా రైతు సోదరులు ఏకమై పరదేశీయులందరినీ చుట్టబెట్టి కాలరాసి నిజ్జి చెయ్యగలరు. జాగ్రత్త. మీసం మెలేస్తున్నావా? ఇది ఆపదకు సూచన. నిన్ను చెడగొట్టి శిక్షించగలను. ఏంటి? కానీ చూద్దాం. నా వంటి మీద చెయ్యి వేసిన నీ శిరస్సు ఒక్కలైపోతుంది. గోడ్స్ క్యాచ్ హిమ్. ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గచ్చుగా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను గంట గంటలుగా నరికి విసిరి పారేస్తాను. हुकुम टाइगर का हुकुम।
ఎల్లప్ప గారు పుచ్చుకోండి, నిండా పుచ్చుకోండి. పుచ్చుకుంటాను. ఎల్లప్ప గారు బాగా మత్తుగా ఉందా అండి ఈ బ్రిటిష్ వారి పానకం? భలే గమ్మత్తుగా ఉంది, మత్తుగా ఉంది. కోటలో ఉన్న పాదావి రాత్రిరంతా ఇరగది మందేస్తా మందేరా చుక్కల్లో పక్కేసి చూడు పలుకులోని కలరు చూడు కళ్ళు చెదురు కాంతి చూడు కాసుకున్న పవరు చూడు ఒప్పుడే కొండ మీద కోటైన అడుగుతుంది ఒప్పుడే కొండ మీద కోటైన అడుగుతుంది వాడి చిత్తా చూడు పేదవాడి బాధ చూడు మాడుచున్న కడుపు చూడు ఇట్టా చూడు మిగిలి వాడి చిత్తా చూడు పేదవాడి బాధ చూడు మాడుచున్న కడుపు చూడు కుంగిపోయే కళ్ళు చూడు కరిగిపోయే కలలు చూడు గుండెలోన చింత మరచుకుంటే పాట చూడు పేదవాడి బతుకులో బాధలతో తరచి చూడు పేదవాడి బతుకులో బాధలతో తరచి చూడు నమ్మేస్తా ప్రభు, ఇక్కడ ఉన్న సైన్యం సరిపోతుందా? కొత్త సైన్యం బయలుదేరి వస్తోంది. మైలాడ్, కట్ట బ్రహ్మనికి ఏమైనా సందేశం పంపుదామా ఈ దండయాత్ర గురించి? అవును, ఏదైనా రాజ్యం మీదకు దండయాత్రకు బయలుదేరే ముందు మన తరపు నుండి ఒక దూతను పంపించి యుద్ధ ప్రకటన చేయాలి. అదే యుద్ధ నియమం. ప్రభు, ఇదే సరైన సమయం. తిరునవీళ్ళు, తిరునాల, పాంచాలపురి ప్రజలందరూ తరలిపోయి ఉంటారు. మూడే పోయి దండెత్తితే విజయం మన సొంతమవుతుంది. ఇది ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచండి. మన మిత్రులందరికీ సంగతి తెలపండి.
పురుషులు ఒక్కచోటే కదా పుట్టారు. కోరు మొదలైందని చాపండి. తిరునానికి వెళ్ళిన మన వాళ్ళందరినీ వెనక్కి పిలిపించండి. కోట ద్వారాల వద్ద కట్టుదిట్టం చేసి పెట్టండి. కొదమ సింహాలను ఎదుర్కోవడానికి వస్తున్నాయి పిల్లి పిల్లలు. ఈ మట్టి కోటలను చూసుకునే అతనికి అంత మొండి సాహసం. గవర్నర్ గారు, కోట గోడల కంటే ఆయన హృదయం దృఢమైనది. గెట్ రెడీ ఫర్ ద వార్. స్టార్ట్. సింహంలా ఆంగ్లేయుల మీదకు ఎగిసిన కట్ట బ్రాహ్మణుని ధైర్యంగా ఎదుటి నుంచి ఎదుర్కొనే శక్తి లేక వెనుక నుంచి దొంగదాడి చేస్తారు. కట్ట బ్రాహ్మణ తీవ్ర గాయాల పాలవుతాడు. అతని పరివారం యుద్ధ ప్రాంగణం నుంచి తీసుకుని వెళతారు. పట్టుబడింది ఫ్రెండ్స్, పట్టుబడింది. పాఠశాలపూరి పట్టుబడింది. విజయం పేదల మీద దళారీకి విజయం. నో, తప్పించుకుపోయిన కొత్త బ్రాహ్మణుని వెతికి అతని శిరస్సును ఛేదించే వరకు అది విజయము కాదు. దొరగారు, తమకి కోపే ఉండకూడదు. తమరు మీ కొందరు వీరులను మాకు ఇవ్వండి. అతన్ని పట్టుకొచ్చామన్న పేరు నాకు దక్కుతుంది. ఎక్సలెంట్ మిస్టర్ ఎల్లప్ప. కానీ అతను దాగిన మారుమూల నీకు తెలుసు దొరా, తెలుసు. నేను వ్యూహం వేశాను అంటే వేశాను. బేష్, వెంటనే సరైన గురువు తీసుకొని వెళ్ళు. వినండి, వినండి. తెల్లవారికి తెలియజేసేదేమంటే మా మాన్యులైన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాంచాలపురి సీమను స్వాధీనపరుచుకోగలిగారు. అయితే వీరి రాజైన వీరకొండ తప్పించుకొని దాంతను తిరుగుతున్నారు. అతనికి ఆశ్రయమిచ్చి ఆదరించే వారిని శ్రేష్ఠ ఛేదనం చేయబడిన అతనిని పట్టుకొని అప్పగించిన వారికి 1000 వరహాలు ఇనామం ఇవ్వబడిన. ఇది ఆంగ్ల కలెక్టర్ గారి ఆదేశమే. విన్నావా బాబు, ఎన్ని ఫిరంగులు, ఎంతటి పటాలం, అంత ఉండి కూడా ఆ వీరుణ్ణి పట్టుకోలేకపోయారు. ఇప్పుడు డబ్బాస్తో కట్టు బెదిరిస్తున్నారు పౌరుషం లేని వీరులు. అవునమ్మా, అతని అధికారానికి భయపడి ఎవరైనా తీసుకొని అప్పగించకపోరా? అంత డబ్బు ఇస్తారంటే నువ్వు మాత్రం చూస్తూ వదిలేస్తావా అమ్మా?
పాపిస్తేడా, ఎవరి ముందు కూస్తున్నావు ఈ కూతలు? పొట్టకి ఇంత అన్నం పెట్టాను, అది తిన్న పొగడుతోనేనా నా ముందు ఈ మాటలు అంటున్నావు? ఇక మీద ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. పోండి వెంటనే, లేదా నా చేతిలో మీకు దెబ్బలు తప్పవు. ఆహా, వీర నారీమణులు పుట్టినది ఈ భారతదేశం. తల్లి, ఇతను తెలియక మాట్లాడాడు, ఇతన్ని మన్నించండి. తల్లి, నేనే ఆ కట్టబ్రహ్మణ్ణని. మహారాజులా, తెలియక మాట్లాడాను. అయ్యో, తెలియక మాట్లాడాను, మన్నించండి. తల్లి, నీవే నన్ను క్షమించాలి. ఇతను నీ మెత్తటి మనసును బాధ పెట్టాడు. రా బయటికి, ఎవరి లోపల రా బయటికి. ఆగండి, ఎవరు మీరు? ఏంటి మీ దౌర్జన్యం? మేము కలెక్టర్ సిపాయిలం. ఆ కట్ట బ్రాహ్మణ కోసం అన్ని ఇళ్లలో వెతికాము. మీకు మాత్రం ఏం పొగరు? నీకా నాకా పొగరు? మా పిల్లలిద్దరికి అమ్మవారు పోసుంటే. Oh my God! Chicken fox! Chicken fox! It's better to leave from here. అమ్మా, ప్రాణదాతవి తల్లి, సెలవిస్తే వెళ్ళి వస్తాం. మేము ఇక్కడ ఉంటే నీకు చుట్టుకుంటుంది ఆ ఆపద. నాకు ఆ భయం లేదు. ఎవరికంటా పడకుండా జీవితాంతం ఇక్కడే ఉండకూడదా మహారాజా? గంజి పోసి కాపాడుకుంటాను. తల్లి, నీ సహాయానికి ప్రతిఫలం నా వద్ద ఏమీ లేదు. అమ్మా, వెళ్ళి వస్తాం. అమ్మా, వెళ్ళి వస్తాం. తమ్ముడు, ఇక బయలుదేరదాం. మహామానులైన పుదుకోట మహారాజా విజయ రఘునాథ తొండేమాన్ మహారాజు గారికి దక్షిణ సేన కలెక్టర్ ఎస్ఆర్ లూసింగ్టన్ రాయనది ఏమనగా, తప్పించుకుని తిరుగుతున్న వీర పాండ కొత్త బ్రహ్మణ తన రాజ్య సరిహద్దుల్లో మారు వేషంలో తిరుగుతున్నట్లు తెలిసింది. వెంటనే అతన్ని వెతికి పెట్టి నాకు అప్పగించడం నీ బాధ్యత. కొత్త బ్రాహ్మణుడు పట్టిండమనా ఈ లేఖ? ఉత్తముడు, వీరుడు, తనకు ఆప్తుడు, వారిని కట్టిండమా సాధ్యమా మంత్రివర్యుడు? మనం దూరపోయత్న చేయవలసింది. మన పక్క పాలెగాలలో ఒకరు ఎదిరించినందుకు తనను మాత్రమే తెచ్చి వేలాడి తీశారు కదా. ఘోరం, భయంకరమైన ద్రోహం. వారికున్న పదాల బలంతో మిగతా పాలెగాళ్ళందరినీ వెన్న తీసుకున్నారు. అనన్యంతల అడ్డంగా ఊపాలంటే మనకు అదే గది పడుతుందని తెలియజేశారు. కాలం కలిసి రానప్పుడు మనం ఎదిరించడం వలన ఏమిటి లాభం? సరే, విధిరాత ఇలా ఉందనుకొని వారిని వెతికి పట్టుకొని అప్పగించేయండి మంత్రి. ఎవరు మీరంతా? మేము పుదుకోట మహారాజా సైనికులం. కలెక్టర్ లూసింగ్టన్ ఆదేశం మేరకు మిమ్మల్ని ఖైదు చేయడానికి వచ్చాను. ఎల్లప్ప ఒక్కడే అన్నాడనుకున్నాను ఇప్పటి వరకు. అతను ఎంతో ఉత్తముడని నిరూపించాడు. నాకెంతో ఆప్తుడైన పుదుకోటాధీశ రాజా 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 విజయ రఘునాథ తొండేమాన్. సరే, వెళ్దాం. ఏం నిల్చున్నారు? కూర్చోండి. దిక్కుమాలిన దేశద్రోహులారా, ఎందుకురా నిలుచున్నారు? కూర్చోండి, కూర్చోండి. అహం అడగలేదు మీకు. నిన్ను చిత్రవద చేస్తుంటే అహం అడిగేది మీకు. ఆపురా నీతిలోని ద్రోహి, కొట్టకూటికి వచ్చి నా అహం గురించే మాట్లాడుతావా? గౌరవనీయులైన గవర్నర్ గారిని తిట్టకూడదు. ఇంకెందుకు భయపడుతున్నావు? ఉన్నమాట కుయ్యరా ఈచ్చురా, ఈ కుక్కను తిట్టొద్దని. దొరగారు, విశ్వాసం గలది కుక్క ఒకటేనండి. అది మనకి మంచి మాటే. అయినా అసలు ఎవరెవరు నన్ను కుక్క అనడానికి? అది కూడా నిజమే. అసలు ఇతను ఎవరు అనడానికి? ఎల్లప్ప, మాట్లాడకు. నాలుగ కోస్తా. ఇతను నిన్న వచ్చాడు, ఈ రోజు ఉంటాడు, రేపు పోతారన్న సామెతకు ఉదాహరణ.
వారి కత్తి పదులకు మీరు భయపడవద్దు, వారి మోచేతి మీరు తాగవద్దు. కంపెనీ వచ్చింది వ్యాపారం కోసం, వారి ఆధీనంలో ఉండాల్సింది ముడి సరుకు, మహావీరులు కాదు. ఇంకా నాకు కోపం వస్తోంది. వీరులకే కదా కోపం వస్తుంది, మరి నీకెందుకు వస్తుంది? తక్కిన పాలగాళ్ళందరూ మా పాదాల మీద పడడం ద్వారా గొప్ప గొప్ప పదవులు పొందారు. మీ ఒక్కరిని మొండి పట్టు పట్టడం అది మీకు లాభమా? మూర్ఖుడా, శౌర్యం, క్షమ, ప్రేమ ఇవన్నీ ఉగ్గుపాలతో నేర్చిన వాడిని. నా దేశం భారతదేశం. విజ్ఞానం, వేదాంతం విశ్వానికి ఎదజిల్లి కీర్తి గడించినది ఈ దేశం. వీర్యం, శౌర్యం తొలకిసలాడే దేశం. పౌరుషానికి ప్రతినిధులం. ఈ పుణ్యభూమికి వ్యాపారానికి వచ్చిన మీరు నక్క వేషాలేసి పెంచుకుని ఎదర ప్రసంగి మాటలు. ఇప్పుడే నేను మీకు తీర్పు ఇవ్వబోతున్నాను. ఒక్క క్షణం మీకు గడువు ఇస్తున్నాను. క్షమించమని వేడుకో, లేకుంటే నీకు ఉరి పడుతుంది. ఏ ఎల్లప్ప, నాకు ఉరి పడుతుంది, నా పేరు నిలుస్తుంది, కానీ నీకదో చరిత్ర చాటుకుందుతో నీచుడా. అరెస్ట్ హిమ్. ఇక నేను తీసుకుని వెళ్ళి ఆ చివరి నిన్న చెట్టుకు ఉరివేయండి. వదిలిపెట్టండి, మాకు ఉరికండం పూల పాలుపు. నాది పేరులో వీరమరణాన్ని పొందిన దేశభక్తులతో నేను మరణించవలసింది. కోటను వదిలి వెళ్ళినందుకు నాకు ఇటువంటి కఠినమైన చాలు సరైన వలన. తమ్ముడు అజయ్ సింహ, ఈ చివరి క్షణంలో నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు. పరమపావని భరతమాత నిన్ను విడిచిపోతున్నానని విచారం. అమ్మా, నా వంటి ఎందరో నీ దాస్యపు సంఖ్యలను ఛేదించ ప్రతిరక్షణ వస్తారు. అదే నా నిరంతర వాంఛ. ఒక్కసారి కన్ను తెరిచి చూడవయ్య కృష్ణయ్య, నమ్ముకున్న నీ జనమంతా కన్నడిల్లుతాందయ్యా. నిజమౌనా ఏమిటి శిఖరం నేల కోరిగినది. సిద్ధార్థ మ్యామ్, సిద్ధార్థ నిలిచే పోయే సిద్ధార్థ. నింగిదాకా సాగినదయ్యా మహావినిష్కమణి, గుండె పగిలి విలపించినది ఆత్మీయ బంధుగణం. ఇలపై ఒక సంచలనం, మలినం నేరిది చలనం, మరణం నేరిది గమనం, మరువం ఇది ఏ ఒక్క క్షణం. వెళ్ళి రాయవో పెద్దయ్యా, ఇవే నీకు కోలు. వేచి వేచి చూస్తున్నాయి నీకై నీలి గగనాలు. నీలా ఎంతో నాయకుడు ఇటుగా రాడు రాబోడు. I'm studying 6th class. My character name is Mantri. My name is Dhanvan Sai. I am studying 6th class, British soldier.
My name is Nagesh. I am studying 7th class. My character name is Dongalu. My name is S.K. Kalam. I am studying 7th class. My character name is British soldier. My name is Sai Satvik. I am studying 8th class. My character name is Raju. My name is Vamsi. I am studying 7th class. My character name is Prajalu. My name is Saket Ram. I am studying 8th class. My character name is British soldier. My name is Nikhil. I am studying 7th class. My character name is Prajalu. My name is Subhan. I am studying 9th standard. My character name is King. Yellappa. My name is Siddhartha. I am studying 9th standard. My character name is Kattabramana brother. My name is Nilesh. I am studying 8th class. My character name is British Batuti. I am Jagdish from 8th standard. My character name is Rubasi Ramlingam Madaliyar. My name is Partha Sarthi. I am studying 8th class. My character name is Viraj Deva. My character name is Rakesh. I am studying 9th standard. My character name is Governor. My name is Ravan Mahesh. I am studying 7th class. My character name is Dongalu. My name is Soita. I am studying in 9th standard. My character name is Collector S.R. Lucinton. My name is C.H. Dhanush. I am studying 7th class section. My character name is Prajalu. My name is Sudhakar and I am studying 7th class. My character name is Dongalu. My name is Akash. I am studying 9th class. My character name is Pedarasi Pedda. I am Sujan from 8th class. My character name is Soldier in Panchadapudi. My name is Yogeshwar. I am studying 7th class. My character name is Dandora. My name is Ahmad Ali. I am studying 9th class. My character name is Veerapandya Kattabrahmanna.